హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ప్రాథమిక హక్కులు. సో ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇండియన్ పాలిటీలో. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంటే. అయితే ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అండ్ ఆర్ఆర్బి ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన మనకి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి మోడల్ క్వశ్చన్స్, ఇవి నాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఐరేజ్ యూట్యూబ్ ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు రెగ్యులర్గా ఈవినింగ్ 6 to 7 PM లైవ్ కంటెంట్ వస్తుంది, లైవ్ వీడియో క్లాస్ వస్తుంది జనరల్ స్టడీస్ రిలేటెడ్. ఒకవేళ లైవ్ మిస్ అయితే ఆ రోజు డెఫినెట్గా ఒక రికార్డెడ్ సెషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకేనా? అలాగే కింద డిస్క్రిప్షన్లో ఐరేజ్ అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. అందులో ఇంగ్లీష్ మీడియం జనరల్ స్టడీస్ కంటెంట్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనండి? అలాగే చాలా క్లాసెస్ కూడా ఉంటాయి మీకు. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. అలాగే బిఫోర్ గోయింగ్ టు ది వీడియో వన్ మోర్ ఏంటంటే, ఈ 23rd అంటే ఏప్రిల్ 23rd అనమాట ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్ బ్యాచ్ అయితే వేస్తున్నారండి ఎస్ఎస్సి, సిజిఎల్కి సంబంధించి. అందులో మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ మొత్తం అంటే టైర్ 1లో 25 క్వశ్చన్స్ ఏవైతే 50 మార్క్స్ ఉన్నాయో, అలాగే టైర్ 2లో 75 మార్క్స్కి అవుతుంది. హయ్యెస్ట్ స్కోర్ వచ్చే విధంగా అనమాట మీకు క్లాసెస్ తీసుకోవడం, ఎగ్జామినేషన్స్ పెట్టడం అనేది ఎక్స్క్లూజివ్గా జరుగుతుంది అనమాట సిజిఎల్, ఎస్పెషల్లీ జిఎస్కి సంబంధించి. ఓకే, సో దీనికి సంబంధించి 23 బ్యాచ్ ఉంటుంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ మళ్ళీ మీకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్? అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఫండమెంటల్ రైట్స్? ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? చూద్దామండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఫండమెంటల్ రైట్స్ వర్ టేకెన్ ఫ్రమ్ అమెరికా. ఫస్ట్ స్టేట్మెంటు. రెండో, దే కెన్ బి సబ్జెక్ట్ టు ద జ్యుడిషియల్ రివ్యూ అంట. ఓకే, సో బోత్ స్టేట్మెంట్స్ యాక్చువల్లీ కరెక్టా కాదా అంటే కరెక్టే. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేది మనం ఎక్కడ నుండి తీసుకున్నాం అంటే అమెరికా నుండి తీసుకున్నాం. అమెరికాలో పెట్టిన బిల్ ఆఫ్ రైట్స్ అంటారు యాక్చువల్లీ. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అమెరికా అండి. మరి సెకండ్ వన్ ఏంటంటే, దే కెన్ బి సబ్జెక్ట్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే అర్థం ఏంటి? ప్రాథమిక హక్కులు గనక భంగం కలిగితే, అంటే వెన్ ద ఫండమెంటల్ రైట్స్ గెట్స్ అఫెండెడ్, ఓకే, అప్పుడు ఏంటంటే మనకి జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తాయి, అంటే న్యాయ సమీక్షకు వస్తాయి. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టుకి వెళ్ళొచ్చు. జ్యుడిషియల్ రివ్యూ అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఓకే, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుందన్నమాట మనకి. ఏ ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, దేని కావచ్చు, బేసిక్గా జ్యుడిషియల్ కాన్సెప్ట్ అనేది ఆర్టికల్ 13లో మనకు ఉందన్నమాట యాక్చువల్లీ. సో హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళొచ్చు అనమాట ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే. సో కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓకే, కానీ ఇక్కడ ఏమన్నా మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాం కదా, కాబట్టి నెయిదర్ 1 nor 2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదివేటప్పుడు ఇన్కరెక్ట్ అని ఇచ్చారా, కరెక్ట్ అని ఇచ్చారా, లేదా ట్రూ అని ఇచ్చారా, నాట్ ట్రూ అని ఇచ్చారా చూసుకొని క్వశ్చన్ బాగా చదవాలి. ఎందుకంటే మెజారిటీ టైమ్స్ మనకి క్వశ్చన్ తెలుసును, దాని ఆన్సర్ తెలిసినప్పుడు కూడాను ఆన్సర్ తప్పు పెట్టి బబుల్ చేస్తారు. లేదంటే మీరు కనుక కంప్యూటర్ ఎగ్జామ్లో రాసినప్పుడు కూడా ఫ్లోలో పెట్టేస్తారనమాట యాక్చువల్లీ. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తారు. కాబట్టి మీకు ఒకసారి చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెన్షన్ బిట్వీన్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్. చూడండి, ఇది చాలా బేసిక్ క్వశ్చన్ యాక్చువల్లీ. ప్రాథమిక హక్కులు ఏ ఏ ఆర్టికల్స్లో ఉన్నాయంట, అంటే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్కి ఉన్నాయి. చూడండి, ప్రాథమిక హక్కులు మ్యాక్సిమం ఆర్టికల్స్ మీద బేస్ అయి ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా అంతే, సేమ్ ఆర్టికల్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. మిగతా టాపిక్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, చూద్దామండి. 12 to 35, 15 to 35, 12 to 49, 12 to 26 అంటే ఆబ్వియస్లీ 12 to 35. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీరు పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక చదివితే, అంటే మనకి పార్ట్స్ షెడ్యూల్స్ చదువుతారు ఫస్ట్ జనరల్గా పాలిటీలో చదివేటప్పుడు. ఓకే, సో జనరల్గా తీసుకుంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే 1 to 4 అండి. స్టేట్స్కి సంబంధించి ఉంటుంది అనమాట. స్టేట్స్ మన టెరిటరీస్కి సంబంధించి పార్ట్ 1లో ఉంటుంది. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ 395 ఆర్టికల్స్ ఏవైతే మనకి బేసిక్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో వాటిని మనం బేస్ చేసుకుని చూసుకుంటే పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 1 నుంచి 4 వరకు స్టేట్స్ అండ్ మనకి టెరిటరీస్కి సంబంధించి ఉంటే, సెకండ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి 5 to 11 అంటే ఇక్కడ ఇది 4th ఎండ్ అయింది, 5th స్టార్ట్ అయింది. సో ఇవి సిటిజన్షిప్ అండి, పౌరసత్వానికి సంబంధించింది. అండ్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, ప్రాథమిక హక్కులతో అసోసియేట్ అయింది ఏదంటే మనకి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి అలాగే నెక్స్ట్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఆదేశిక సూత్రాలు అంటాం మనం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీన్ని మనం డిపిఎస్పీ అని కూడా అనొచ్చు అనమాట షార్ట్కట్లో. అండ్ అలాగే 4A అండి,
4A ఒకటి ఉందండి. 4A వచ్చేసి మనకి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 51A అంటే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది అనమాట యాక్చువల్లీ. అక్కడ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ బిట్వీన్ ఉన్నాయంటే 12 to 35 ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. ఓకే, అసలు ఏంటంటే ఆ ఫండమెంటల్ రైట్స్ అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం అప్కమింగ్ డేస్లో గ్యారంటీగా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. మళ్ళీ ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. మనం ఏంటంటే ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి చెప్పాం కదా, మొత్తం 12 to 35 ఆర్టికల్స్ వరకు ఉన్నాయని. అందులో కొన్ని నేను మీకు ఇచ్చాను, అక్కడ ఇచ్చి ఒకటి రాంగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అదేంటో చూద్దాం ఒకసారి. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ అంట ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నాయంట. రైట్ టు లిబర్టీ అంటే రైట్ టు ఫ్రీడమ్ అనేది 19 నుంచి 22 వరకు ఉందంట. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 23, 24లో ఉందంట. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32లో ఉన్నాయంట. రైట్ టు ప్రాపర్టీ 300Aలో ఉందంట. మరి ఏది కరెక్ట్ కాదు ఇందులో అంటే చూడండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఆర్టికల్ నెంబర్ 25 నుంచి 28 మధ్యలో ఉందండి. ఓకేనండి, చూడండి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 25 నుంచి 25 వరకు ఉంటుంది. 25 నుంచి 28 మధ్యలో ఉందన్నమాట. సో ఇక్కడ ఇది సరిపోయింది, రైట్ టు ఈక్వాలిటీ సరిపోయింది. ఓకే, రైట్ టు చూడండి మామూలుగా తీసుకుంటే టోటల్గా ఫండమెంటల్ రైట్స్ మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే ఓకే 14 to 18 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ అంటే మనకి ఈక్వాలిటీకి సంబంధించి అనమాట. అంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఈక్వాలిటీ అవ్వచ్చు, లేదంటే మనకి ఎడ్యుకేషనల్ ఈక్వాలిటీ అవ్వచ్చు, వేరియస్ ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా తర్వాత. అండ్ 19 to 22 తీసుకుంటే మనకి రైట్ టు ఫర్ ఫ్రీడమ్. ఓకే, రైట్ ఫర్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి, అలాగే రైట్ టు లైఫ్కి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇందులో. అలాగే మరి ఆర్టికల్ నెంబర్ 23, 24 తీసుకుంటే రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు అంటారు తెలుగులో, రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట అది. మరి 25 to 28 ఏం చెప్తుంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండి, అంటే మత స్వేచ్ఛకు సంబంధించినవి అనమాట యాక్చువల్లీ. అలాగే మరి నెక్స్ట్ తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 29 and 30 అనమాట. ఇవి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని చెప్తారు 29 and 30. 31 వచ్చేసి ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ. ఓకే, టిల్ 1978 వరకు ఓకే రైట్ టు ప్రాపర్టీ వాజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. మరి ప్రజెంట్ ఫండమెంటల్ రైటా కాదా అంటే రైట్ ఉంది యాక్చువల్. అంటే భారతదేశంలో రైట్ టు ప్రాపర్టీ ఉందా అంటే ఉంది, కానీ ఫండమెంటల్ రైట్కే లేదంతే. దట్ ఈస్ లీగల్ రైట్. చాలామంది ఏంటంటే తీసారు కదా రైట్స్లోంచి అనుకుంటారు. ఓకే, రైట్స్లోంచి తీయలేదండి, ఫండమెంటల్ రైట్స్ లిస్ట్లోంచి మాత్రమే తీశారనమాట. వాట్ వాజ్ ద డిఫరెన్స్ అని అంటే మనకి ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. మనకేంటంటే 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కుల్ని సవరించవచ్చు, ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్ బట్ ద స్ట్రక్చర్ షుడ్ నాట్ బి చేంజ్డ్ అన్నారనమాట. అంటే కంప్లీట్గా రిమూవ్ చేయలేరు, కానీ కొన్ని చేంజెస్ చేయొచ్చు అన్నారనమాట. కాబట్టి కొన్ని ప్రివిలేజెస్ అనేది తీసేశారనమాట. ఎందుకంటే రైట్ టు ప్రాపర్టీ వల్ల, అంటే ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ 31 ఏదైతే ఫండమెంటల్ రైట్గా ఉందో దానివలన భారతదేశంలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ సిస్టమ్ కంటే పార్లమెంట్కి, సుప్రీంకోర్టుకి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, అంటే కేసెస్ ఎక్కువైపోతున్నాయి అనమాట దాని మీద. సో అందుకని చెప్పి ఏం చేస్తారంటే దాన్ని ఫండమెంటల్ రైట్స్ లిస్టులోంచి తీసి చట్టబద్ధంగా మార్చారు. లీగల్ రైట్ అనమాట యాక్చువల్లీ. మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే దానికి చట్టబద్ధత ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన వైలేట్ అయితే యూ కెన్ గో టు ద కోర్ట్ అనమాట యాక్చువల్లీ. కొన్ని మార్పులు చేశారనమాట. సో ప్రజెంట్ అది వచ్చేసి 300A ఆర్టికల్లో ఉంది. మనం ఇందాక క్వశ్చన్లో కూడా మనం చూపించాం అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండ్ ఆర్టికల్ నెంబర్ 32. ఇలా మనం తీసుకుంటే ఈ రైట్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇందులో మనకి ఏది రాంగ్ ఉంది అంటే మనకి ఇక్కడ చూడండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ 23, 24 కాదండి, 25 నుంచి 28 అనమాట. ఓకేనా, రైట్ టు ప్రాపర్టీ చెప్పాం కదండి. సో రైట్ టు ప్రాపర్టీ అనేది 300Aలో ఉందన్నమాట. ఇట్స్ ఎ లీగల్ రైట్, నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అబాలిష్డ్ ద ప్రైవీ పర్స్. చూడండి, ఇక్కడ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రైవీ పర్స్ అనేది అబాలిష్ చేశారంట. ప్రైవీ పర్స్ అంటే అర్థం ఏంటంటే రాజభరణం. ఓకే, రాజభరణాలు అనేది చాలా ఫేమస్ అనమాట యాక్చువల్లీ. ఇక్కడ రాజభరణం అంటే భరణం అంటే ఏంటి యాక్చువల్లీ, డైవర్స్ అనేది అయిన తర్వాత జనరల్గా భరణం అనే పదం మీరు విని ఉంటారు యాక్చువల్లీ. సో అలా ప్రభుత్వం ఏంటంటే రాజభరణాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే ఒకప్పుడు సంస్థానాలు ఉండేవి భారతదేశంలో. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపు మనకు 564 దాదాపు 560+ అనమాట సంస్థానాలు ఉండేవి. సో వాటన్నింటినీ కూడా ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు ఓకే హోమ్ మినిస్టర్గా ఉన్నారు అండ్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆయన ఏం చేస్తారంటే దేశం మొత్తంలో అన్ని సంస్థానాలతో మాట్లాడి ఇండియన్ యూనియన్లో కలపడం జరిగిందనమాట. మరి అలా కలిపారు ఓకే, కానీ వాళ్ళు అప్పటి వరకు రూల్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా గవర్నమెంట్లో అవన్నీ కలిసిపోతే వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ. సో ఆ పెన్షన్ అనేది
బాగా ఇండియాలో ఏంటంటే అంటే రెవెన్యూ డెఫిసిట్కి దారితీస్తుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే దాన్ని తీయాలనుకుందనమాట. మరి తీయాలి అనుకుంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి, కాన్స్టిట్యూషనల్ బేస్మెంట్ మీద ఉంది కాబట్టి, సో దాన్ని అమెండ్మెంట్ చేసి తీయాలనే ఉద్దేశంతో ఓకే ఒక రాజ్యాంగ సవరణ చేశారండి. అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చూద్దాం. 21st, 25th, 26th, 27 అండి. 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. 26వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓకేనండి 26th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1971లో ఈ ప్రైవీ పర్సన్ అనేది రిమూవ్ చేస్తారండి. ఓకే రాజభరణాలను రద్దు చేసిన రాజ్యాంగ సవరణ ఏది అంటే మనకి 1971లో 26th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం తీసేసింది అనమాట యాక్చువల్లీ ఈ రాజభరణాలు. ఓకేనండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ మెన్షన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే చూడండి. డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అండి అంటే రాజ్యం యొక్క నిర్వచనాన్ని ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారని అడుగుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం, తర్వాత చెప్తాను మీకు. 11, 12, 13, 14 అండి. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫండమెంటల్ రైట్స్లో ఎక్కువ ఆర్టికల్స్ మీదే బేస్ ఉంటుంది మొత్తం ఇదంతా కూడా. ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాం. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఫండమెంటల్ రైట్స్ మ్యాక్సిమం ఆర్టికల్స్ మీద మీకు బేస్ అయి ఉంటుంది అనమాట. అందుకని నేను మీకు ఆర్టికల్స్ మీద ఇస్తాను క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్. అయితే ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అన్నారు. స్టేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అంటే రాష్ట్రం కాదు రాజ్యం. ఓకేనండి రాజ్యం యొక్క నిర్వచనం అండి. ఓకేనండి రాజ్యం అంటే ఏంటంటే వస్తాయంటే లెజిస్లేటివ్ సిస్టము, ఎగ్జిక్యూటివ్ సిస్టము ఇవన్నీ వస్తాయి కదా మనకి. అలా భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ అవ్వచ్చు, ఓకే రాష్ట్ర శాసనసభలు అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా రాజ్యం యొక్క పరిధిలోకి వస్తాయని చెప్పి సుప్రీంకోర్టు ఒక నిర్వచనం ఇచ్చిందనమాట యాక్చువల్లీ. ఓకేనండి సో కాబట్టి అది ఏ ఆర్టికల్లో మనకు ఉంది అంటే ఆర్టికల్ నెంబర్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట ఫండమెంటల్ రైట్స్లోని. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఆర్టికల్ 13 ఏం చెప్తుంటే జ్యుడిషియల్ రివ్యూ అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే మనకు మెన్షన్ చేస్తారో అవి గనక ఓకే అఫెండ్ అయితే డెఫినెట్గా కోర్టుకి మీరు రావచ్చు అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 13 చెప్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ కూడా మనం అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. ఓకేనండి రైట్. సో నెక్స్ట్ ఉండమ్మా, హూ డిస్క్రైబ్డ్ ద రైట్ టు ఫ్రీడమ్ యాజ్ ద సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనండి రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు అనేది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని ఎవరు వర్ణించారంటే ఇక్కడ యాక్చువల్లీ. ఓకే సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. చూడండి ఫస్ట్ జస్టిస్ సిక్రీ, జస్టిస్ చలమేశ్వర్, కేఆర్ నారాయణన్, శంకర్ దయాళ్ శర్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇక్కడ చాలామంది ఓకే ఆన్సర్ ఏం పెట్టచ్చు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పెట్టచ్చు అనమాట. కానీ దీని ఆన్సర్ వచ్చేసి జస్టిస్ సిక్రీ అనమాట. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పినటువంటిది ఏంటంటే ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. ఎందుకంటే అంటే ప్రాథమిక హక్కులన్నీ ఒక ఎత్తు అయితే వాటిని రిట్స్ రూపంలో ఆర్టికల్ 32 అంటే ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది కదండి. మనకి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి మనకి ఆర్టికల్ 32లో. సో కాబట్టి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని అనమాట హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారండి. అట్ ద సేమ్ టైం సిక్రీ గారు ఏమన్నారంటే, సిక్రీ గారు ఎవరంటే దీని ఆన్సర్ వచ్చేసి సిక్రీ అనమాట యాక్చువల్లీ. సిక్రీ ఎవరని అంటే మనకి 1973లో కేశవానంద భారతి కేసు ఏదైతే అయిందో దాని యొక్క జడ్జ్ అనమాట. ఓకేనండి అంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మొత్తం 13 మంది జడ్జెస్ ఉన్నారండి. మనకు అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారనమాట సిక్రీ గారు. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటండి అంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఇస్ ద సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే స్వేచ్ఛ హక్కు అనేది మెయిన్. ఓకేనండి సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ రెండు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మీరు ఒకసారి చూసుకోవాలి రైట్ టు ఫ్రీడమ్ అని అన్నారా లేదా రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీ అన్నారా అన్నది ఒకసారి మీరు చూసుకోవాలన్నమాట. మరి రైట్ టు ఫ్రీడమ్ అనేది ఏ ఆర్టికల్స్ మధ్యలో ఉందంటే ఆర్టికల్ నెంబర్ 19 నుంచి 22 మిడిల్లో మనకి రైట్ టు ఫ్రీడమ్ అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఫోర్స్డ్ లేబర్ ఆర్ గ్యారంటీడ్ అండర్ విచ్ ఆర్టికల్ అని అడిగారు మనకి. ఓకేనండి మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవుల యొక్క అక్రమ రవాణా ఇవన్నీ ఒక నిర్బంధం ఇదంతా కూడా ఏ ఆర్టికల్ ప్రకారం నిషేధం అంటే యాక్చువల్లీ ఆర్టికల్ 22, ఆర్టికల్ 23, 24 అండ్ 25 అండి. ఆన్సర్ వచ్చేసి 23 ఆర్టికల్ అండి. ఇక్కడ మనం ఇందాక పాయింట్ చెప్పుకున్నాం ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 23 అండ్ 24 ఎందులో ఉన్నాయండి మనకి ఏం చెప్తున్నాయంటే ఆర్టికల్ 23 అండ్ 24 ఏం చెప్తున్నాయంటే మనకి రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే అర్థం ఏంటంటే పీడనాన్ని నిరోధం అంటే మనకు బలవంతంగా చేయించే పని మనకి ఎక్స్ప్లాయిటేషన్ కింద చెప్తారు దాన్ని యాక్చువల్లీ కదా. బలవంతంగా ఒక పని ఎవరైనా చేస్తే అది ఎక్స్ప్లాయిటేషన్ కిందకి వస్తుంది అనమాట యాక్చువల్లీ. అలా ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తానంటే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెప్తాను అనమాట. లేదంటే బానిసత్వం అంటే పని చేయించుకోవడం అనమాట. ఓకే బానిసత్వం కానీ లేదంటే మానవుల అక్రమ రవాణా కానీ లేదంటే
అంటే మనుషుల్ని కిడ్నాప్ చేయడం కానీ చేసేసి వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో కాలు రాయడం అనేది ఆర్టికల్ 23 కింద నిషేధం అని చెప్పేసి మనకి ఆర్టికల్ 23 చెప్తుందండి. సో కాబట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం నిషేధం అని అడిగితే డెఫినెట్గా ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 24 ఏం చెప్తుంటే మనకి బాల కార్మిక నిషేధం గురించి చెప్తుండే. యాక్చువల్ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనమాట. సో అలాగే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అయితే మనకి రాజీవ్ గాంధీ గారి టైంలో 1986లో వచ్చిందండి భారతదేశంలో. సో ఆర్టికల్ నెంబర్ 23 ఇంపార్టెంట్, 24 కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు ఏంటంటే రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్కి సంబంధించినవి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నేను మీకు మిగతా ఆర్టికల్స్కి సంబంధించినటువంటి డేటా కూడా ఇచ్చాను. మీకు కింద డిస్క్రిప్షన్లో ఐరేజ్ అకాడమీకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుందండి. అది మీరు క్లిక్ చేస్తే మీరు ఐరేజ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే రెగ్యులర్గా మనం పెడుతున్నటువంటి లైవ్ కానీ రికార్డెడ్కి సంబంధించిన పీడిఎఫ్లన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి CGLని ఎక్స్క్లూజివ్గా జనరల్ స్టడీస్ కోసం ఈ 23rd దిల్షుక్ నగర్లోనమాట బ్యాచ్ అయితే వేయడం జరుగుతుంది. కొత్త బ్యాచ్ అనమాట అది యాక్చువల్లీ. సో ఎవరైనా సరే CGLకి కానీ లేదంటే రిమైనింగ్ RRB ఎగ్జామ్స్ కానీ SSC MTS CHSLకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు డెఫినెట్గా ఇది యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్క్లూజివ్గా జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చెప్పడం జరుగుతుందనమాట. మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం, మంచి నోట్స్ ప్రొవైడ్ చేస్తారు, మంచి మెటీరియల్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, జనరల్ స్టడీస్లో మీకు మంచి జెమ్స్లా తయారు చేసే రెస్పాన్సిబిలిటీ అనమాట ఐరేజ్ అకాడమీ తీసుకుంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ షెడ్యూల్ నెంబర్ 9 అంట. ఓకేనండి, షెడ్యూల్ నెంబర్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి అసోసియేట్ అయింది. ఓకే, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిందంట. సో ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే చెప్తాను నేను మీకు. ఓకే, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 9 షెడ్యూల్ వచ్చిందంట. ఎందుకంటే ఇనీషియల్గా మనకి కేవలం 8 షెడ్యూల్ మాత్రం ఉండేవండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంకి. తర్వాత ఇప్పుడు మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. 4 షెడ్యూల్స్ని తర్వాత కాలంలో యాడ్ చేయడం జరిగింది. మరి 9th షెడ్యూల్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తారు? ఏ అమెండ్మెంట్ అంటే 2nd అమెండ్మెంటా, 4th, 1st, 3rd? చూడండి, ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సో మీరు A1, B2, C3 అలా అనుకునే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మీకు ప్రాబ్లం లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ నేనే ఇచ్చాను అలాగే మీకు. ఒకవేళ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే మీరు ఓవర్లుక్లో A1 అనుకుని పెట్టేస్తారు, B2, C3 అలా పెట్టేస్తారు అనమాట యాక్చువల్లీ. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. యాక్చువల్లీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఆన్సర్ అండి. సో ఫస్ట్ ఎక్కడ ఉందంటే C ఆప్షన్లో ఉందన్నమాట. ఓకేనా, C అనమాట, Cలో ఉంది మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి మనం ఒకసారి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడంటే మనకి 1951లో చేశారండి. మొదటి రాజ్యాంగ సవరణ అనేది మనకి 1951లో చేయడం జరిగిందనమాట. ఈ మొదటి రాజ్యాంగ సవరణ వల్ల ఏంటి అంటే కొత్త షెడ్యూల్ని యాడ్ చేశారండి. 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 9th షెడ్యూల్ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేశారనమాట. ఏంటి 9th అమెండ్మెంట్, 9th షెడ్యూల్ ఏంటండి అంటే మనకి భూ సంస్కరణలు అనేది యాడ్ చేయడం జరిగింది. ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన విషయాలను ఇందులో యాడ్ చేశారనమాట, కొత్తగా యాడ్ చేసి. అలాగే ఏం చేశారంటే మనకి ఏదైతే షెడ్యూల్ నెంబర్ 9లో పెట్టినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని టచ్ చేయకూడదు, అంటే జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాకుండా అనమాట కొత్తగా యాడ్ చేయడం జరిగిందనమాట. జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాకుండా చేశారనమాట యాక్చువల్లీ. అయితే 2007లో సుప్రీంకోర్టు చెప్పింది 9వ షెడ్యూల్ని కూడా మేము రివ్యూ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది 2007లో సుప్రీంకోర్టు. ఓకేనండి, ఇక్కడ మరి ఇప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏ ఆర్టికల్స్ అమెండ్మెంట్, ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా రాజ్యాంగ సవరణ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆర్టికల్ని అమెండ్ చేస్తుంటే అర్థం అక్కడ. ఓకే, రాజ్యాంగ సవరణ అనేది ఏంటి మనకి ఆర్టికల్ నెంబర్ 368లో మనకి ఉంటుంది కదా. ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనమాట. యాక్చువల్లీ మన సౌత్ ఆఫ్రికా నుండి తీసుకోవడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ మెన్షన్ ఇన్ ద 20th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా, 20వ పార్ట్లో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి డిఫరెన్స్ ఆఫ్ షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ అండ్ ఆర్టికల్స్. ఈ మూడింటికి క్లియర్ కట్ డిఫరెన్స్ తెలుసుకొని కొంచెం దాని మీద మీరు వర్కౌట్ చేశారనుకోండి, ఒక 10 days 5 days అయినా, అంటే కొత్త వాళ్ళు అనుకోండి కొంచెం టైం తీసుకొని వర్కౌట్ చేసినా పర్వాలేదు. అది చేసిన తర్వాత మీరు ఇండియన్ పాలిటీ కనుక చదవడం మొదలు పెడితే యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్. అంటే జస్ట్ తెలుసుకుంటే చాలా, అంతేగాని పూర్తిగా అవన్నీ కంప్లీట్ రావడం కాదు. అసలు పార్ట్స్ అంటే ఏంటి, షెడ్యూల్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ ఏంటంటే కొంచెం తెలుసుకొని స్టార్ట్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు రాజ్యాంగం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా పార్ట్స్ మీద, షెడ్యూల్ మీద ఐడియా ఉంటే బెటరు. ఆర్టికల్స్ అనేది ఏంటంటే మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా ఆర్టికల్సే ఉంటాయి కాబట్టి మీరు గ్రాడ్యువల్గా నేర్చుకోవచ్చు. బట్ స్టార్టింగ్లో మీరు పార్ట్స్, షెడ్యూల్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. ఆర్టికల్స్ అనేది గ్రాడ్యువల్గా నేర్చుకోవాలన్నమాట. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చెప్తాం క్లాసెస్లో, మీకు ప్రాబ్లం లేదు. ఓకేనండి, సో మొదటి రాజ్యాంగ సవరణ అండి ద్వారా మనకి షెడ్యూల్ నెంబర్ 9 అయితే మనకి క్రియేట్ చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం భూ సంస్కరణలు చేశారు. అలాగే
మనకి ఇంకా తీసుకుంటే 15 ఆర్టికల్ని, 16 ఆర్టికల్ని, 31 ఆర్టికల్ని, 19 ఆర్టికల్ మొత్తం 4 ఆర్టికల్స్ ఇందులో అమెండ్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. ఎందుకంటే రిజర్వేషన్స్ కూడా మనకి ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారానే ప్రొవైడ్ చేయడం జరిగిందండి, ఫస్ట్ టైం మనకి ఇండియాలో. అట్ ది సేమ్ టైం ఏంటండి అంటే 19th ఆర్టికల్ ప్రకారం తీసుకుంటే రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాని మీద కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట యాక్చువల్లీ. ఓకేనండి. అంటే రిస్ట్రిక్షన్స్ కాదు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. అంటే ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలిగించడం కానీ అలాంటివి చేయకూడదు. అట్ ది సేమ్ టైము విదేశాలతో సంబంధాలు దెబ్బతినేటట్టు చేయకూడదని ఇలా కొన్ని రీజనబుల్గా ఉన్న రిస్ట్రిక్షన్స్ కొన్ని పెట్టారండి మనకి 19 ఆర్టికల్ మీద. సో అవన్నీ కూడా చేశారనమాట. 15, 16, 19, 31 ఆర్టికల్స్ ఆర్ అమెండెడ్ బై ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇన్ 1951 అండ్ షెడ్యూల్ నెంబర్ 9 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ దట్ అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్ అమ్మ, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ సుప్రీం కోర్ట్ గివెన్ ద జడ్జిమెంట్ దట్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని సుప్రీంకోర్టు చెప్పిందంట. ఎప్పుడు చెప్పింది చూద్దాం ఒకసారి మనం. ఓకే, చంపక దొరైరాజన్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, గోలక్నాథ్ కేసు అండ్ కేశవానంద భారతి కేసు అండి. మరి ఏ కేసులో చెప్పిందన్నది చూద్దాం ఒకసారి మనం. చంపక దొరైరాజన్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, గోలక్నాథ్ కేసు అండ్ కేశవానంద భారతి కేసు. సో ఇక్కడ మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే గోలక్నాథ్ కేసు అండి యాక్చువల్లీ 1967లో గోలక్నాథ్ కేసులో మనకి కోకా సుబ్బారావు గారు అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పిందనమాట. ఎందుకు మరి అలా చెప్పాల్సి వచ్చిందంటే ఒకసారి చూద్దామండి. యాక్చువల్లీ 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఏం చెప్పాం ఇందాక మనం, ఆర్టికల్ నెంబర్ 31 అంటే రైట్ టు ప్రాపర్టీని అమెండ్ చేసి భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఏంటి భూ సంస్కరణలు అంటే ఒక వ్యక్తికి ఒక 200 ఎకరాలు ఉందనుకోండి ఎగ్జాంపుల్. సో మీకు అంత ఉండకూడదు, ఎంతే ఉండాలి రూల్స్ ప్రకారం లిమిట్ చేయడం అనమాట యాక్చువల్లీ. అంటే ఒక వ్యక్తి ప్రాపర్టీని అనమాట అమెండ్ చేయడం అనమాట, గవర్నమెంట్ అండర్లోకి తీసుకోవడం. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 31 ప్రకారం రైట్ టు మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉంది. ఏంటి రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ప్రాథమిక హక్కు, నా ప్రాథమిక హక్కు అది, దానికి భంగం కలుగుతుందని చెప్పేసి 1951లో అమెండ్మెంట్ చేసిన వెంటనే కోర్టులో కేసు వేశారనమాట యాక్చువల్లీ. మరి కోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మేము ఎందులోకి రామట, మేము మనకి శంకరీ ప్రసాద్ అనే అతను కేసు వేశాడనమాట యాక్చువల్లీ. శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము అంటే సాధారణమైనటువంటి చట్టాలు అంటే సింపుల్ మెజారిటీతో చేసినటువంటి అమెండ్మెంట్లు అయితే మాత్రమే చూస్తాం, కానీ ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాబట్టి మేము దీని జోలికి వెళ్ళమని చెప్పేసింది. తర్వాత సజ్జన్ సింగ్ అని అతను కేసు వేశాడు రాజస్థాన్. సో అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సేమ్ చెప్పిందనమాట. కానీ 1967లో ఏమైందంటే గోలక్నాథ్ అనే వ్యక్తి కేసు వేశాడు. పంజాబ్లో భూ సంస్కరణలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇచ్చేసింది పార్లమెంటు, రాష్ట్రాలకు కూడా. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ కదా మన కంట్రీ. సో ఫెడరలిజంలో భాగంగా ఇప్పుడు దేశం అంటే మొత్తం రాష్ట్రాలు అన్నీ కలిపితే కదా, సో అన్ని రాష్ట్రాలకు హక్కులు ఇచ్చిందనమాట, మీరందరూ కూడా భూ సంస్కరణలు చేయండి అని. కానీ పంజాబ్లో గోలక్నాథ్ అనే వ్యక్తి కేసు వేసాడనమాట యాక్చువల్లీ, ఇలా భూ సంస్కరణ వల్ల మేము చాలా నష్టపోతున్నామని. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే రైట్ లేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో అది సెన్సేషన్ అయిపోయింది అప్పట్లో ఆ కేసు. ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 24, 25, 26 అలా 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగిందనమాట. 24th అమెండ్మెంట్ ఏంటండి అంటే మరి 1967లో సుప్రీంకోర్టు చెప్పింది కదా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదు పార్లమెంట్కని. కానీ ఈ అమెండ్మెంట్ ఏం చేశారంటే ఫండమెంటల్ రైట్స్ ఆల్సో కెన్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్. అంటే భారత రాజ్యాంగంలో దేనిని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి అమెండ్మెంట్ చేశారు. 25th ఏం చేశారంటే ఏదైనా సరే ఒక ప్రాపర్టీని నేషనలైజేషన్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు ఏదైనా సరే ప్రాపర్టీ అంటే ఏంటి, ఏదైనా ఒక ఆస్తి ఉంది, ఆ ఆస్తి ఏం చేస్తుందంటే ఇది ప్రభుత్వ ఆస్తిగా ప్రకటిస్తుంది, జాతీయం చేస్తుంది. అలా జాతీయం చేసేటప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ ప్రాపర్టీగా ప్రకటించేటప్పుడు ఆ పర్సన్స్కి కాంపెన్సేషన్ ఇస్తారు కదా, కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇవ్వట్లా, ఎంతో కొంత ఇచ్చేసి ఊరుకుంటున్నారు అనమాట యాక్చువల్లీ. బట్ సుప్రీంకోర్టు అది కూడా తప్పు పట్టింది. అలా కాదు, ఆ పర్సన్కి మీరు కాంపెన్సేషన్ కరెక్ట్గా ఇవ్వాలని, పర్సన్ కానీ సంస్థకు కానీ. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే బేస్డ్ ఆన్ ద రిసోర్సెస్ హ్యావింగ్ బై ద గవర్నమెంట్, అలాగే ఎంత పాసిబిలిటీ ఉంటే అంత మాత్రం ఇస్తాము, ఈ విషయాల్లో జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్వాల్వ్ కాకూడదని చెప్పేసి చేశారనమాట. 26th అమెండ్మెంట్ ఇందాక చెప్పాను, ప్రైవీ పర్స్, రాజభరణలు, ఇవన్నీ కూడా ఒకేసారి చేశారండి. ఇవన్నీ కూడా 1971లోనే చేశారనమాట. అయితే దీని మీద
1973లో కేశవానంద భారతి అని ఆయన కేసు వేశారనమాట. ఇది చాలా ఫేమస్. మనకి మొన్న 2023లో 50 years కంప్లీట్ అయింది అనమాట దానికి యాక్చువల్లీ ఆ జడ్జిమెంట్ వచ్చి. అంత ఫేమస్ అనమాట యాక్చువల్లీ. సో అప్పుడు జస్టిస్ సిక్రీ గారు అనమాట, ఆయన నేతృత్వంలో మొత్తం 13 మంది జడ్జెస్ కలిపి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ మార్చకుండా చేయొచ్చు అని చెప్పారనమాట. సో దాని ఫలితమే మనకి తర్వాత కాలంలో రైట్ టు ప్రాపర్టీలో అమెండ్మెంట్స్ చేసేటప్పుడు ఏంటంటే రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ లిస్టులోంచి తీసేసి దాన్ని తీసుకెళ్ళి మనకి ఎక్కడ పెట్టారంటే లీగల్ రైట్గా పెట్టారనమాట 300A ఆర్టికల్లో. ఓకేనా? సో ఇలా మనం చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో మీరు కేసెస్ కానీ అమెండ్మెంట్స్ కానీ లేదంటే ఆర్టికల్స్ కానీ షెడ్యూల్స్ కానీ పార్ట్స్ చదివినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక క్లారిటీ ఉందనుకోండి, తర్వాత మీరు ఏ బుక్స్ చదివినా సరే మీకు అండర్స్టాండ్ అయిపోతాయి. మీరు స్టేట్ సంబంధించినటువంటి పుస్తకాలు చదువుకున్నా సరే, మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి సంబంధించి చదువుకున్న ఏ బుక్స్ చదివినా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. బట్ డెఫినెట్గా మనం లైవ్ క్లాసెస్ ఆల్సో ఫర్ పాలిటీ కూడా స్టార్ట్ చేద్దామండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మన క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చెప్పండి ఐరేజ్ అకాడమీలో ప్రతిరోజు కూడా జనరల్ స్టడీస్ క్లాసెస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తున్నాయి, లైవ్ వస్తాయని చెప్పండి, అండ్ రికార్డెడ్ కూడా వస్తాయి. కింద డిస్క్రిప్షన్లో ఐరేజ్ అకాడమీ యాప్ తలక లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన క్లాసెస్ కూడా ఇంకా ఎక్కువ ఫాలో అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.